పిట్ట కథ. జ్ఞానలేమితో పిచ్చికాకి తన గూటిలోని గుడ్లనన్నిటినీ తన సొంతం అనుకుని అమితంగా ప్రేమిస్తూ అనితర సాధ్యంగా వాటిని రక్షించుకుంటూ ఎంతో మెలకువతో ఆ గుడ్లని పొదిగి ప్రపంచానికి తన పసికూనల్ని గర్వంగా పరిచయం చేస్తుంది. అంతులేని ఆప్యాయతతో వాటి ఆకలిని తీర్చి ఆపుకోలేని ఆనందంతో రెక్కలాడిస్తూ ఉంది. ఇట్లా కొన్నాళ్ళు గడిచాక రెక్కలు ఏర్పడి ఎగరగలిగే శక్తి వచ్చిన తర్వాత ఆ పిల్ల పక్షులు ఎగిరిపోతాయి. అయినా ఆ తల్లి కాకికి సంతోషం ఏనాడూ చెదిరిపోలేదు. కోయిల చేసిన మోసాన్ని గుర్తించనూ లేదు. ఇదే కాకికి మానవ సహజమైన అద్భుతమైన జ్ఞాన సంపద ఉండి ఉంటే ఈ కథ ఇంత నిష్కపటంగా సహజానందంతో సాగేదా? గుర్తుపట్టిన గుడ్లన్నిటినీ గుటుక్కున మింగేసేది తెలివైన కాకి. ఇక్కడ గెలిచిందెవరు? బుద్ధిజీవా కాకా?